గంగోత్రి సినిమాలో మీరందరూ గంగా అనే పాట వినే ఉంటారు. అయితే ఈరోజు ఆ పాటలో చివర్లో వచ్చేటువంటి ఆ 2 లైన్స్ గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తానండి. నిజంగా ఈ పాట చంద్రబోస్ గారు చాలా గొప్పగా రాశారు. అండ్ ఈ పాట గానం చేసింది ఎస్‌పి చరణ్ గారు, సునీత గారు అండ్ సంగీతం అందించింది ఎంఎం కీరవాణి గారు. సో ఒకసారి ఆ 2 లైన్స్ ఏంటో చూద్దాం. "నువ్వు రాసిన ఈ ఉత్తరమే నా మనసుకు అద్దంగా." ఇక్కడ హీరోయిన్ అంటది, "నువ్వు నాకేదో ఉత్తరం రాసావు. అది చదువుతున్నంత సేపు కూడా నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లుంది. ఎందుకంటే చెప్పాలనుకునేటువంటి మాటలే అందులో కనిపిస్తున్నాయి. నాలో ఉండేటువంటి భావాలే అందులో కనిపిస్తున్నాయి. ప్రతి అక్షరంలో ప్రేమ కనిపిస్తుంది. నిజంగా నాకిది చాలా కొత్తగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. నన్ను నేను అద్దంలో చూసుకున్నట్లుంది" అనేటువంటిది ఈ లైన్ అర్థం అన్నమాట. సెకండ్ లైన్ ఏంటి? "నువ్వు చేసిన ఈ సంతకమే మన ప్రేమకు పసుపు కుంకుమ అద్దంగా." మనం సహజంగా లేఖ రాసిన తర్వాత కింద ఇట్లు రాసి, పేరు రాసి సంతకం చేస్తాము. ఎందుకు? పలానా వ్యక్తి దగ్గర నుంచి వచ్చింది అనేటువంటిది తెలియజేయడానికి. అయితే ఇక్కడ మనం పెళ్లికి ముందు పెళ్లి పత్రికలకి పసుపు, కుంకుమ అనేటువంటిది పెడతాము. ఎందుకంటే శుభకార్యానికి ఆహ్వాన పత్రిక కాబట్టి. అయితే ఇక్కడ హీరోయిన్ ఏమంటుందంటే, "నువ్వు రాసిన ఈ ఉత్తరమే" అంటే నువ్వు ఉత్తరం రాసావు. కింద సంతకం కూడా చేసావు. అయితే ఈ ప్రేమ లేఖనే మన శుభలేఖ. ఎందుకంటే నీ మాటలు, నా మాటలు ఒకేలా ఉన్నాయి. నీ భావాలు, నా భావాలు ఒకేలా ఉన్నాయి. నేనెంత ప్రేమిస్తున్నానో నాకంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు. అందుకోసం ఇంకా ఈ ప్రేమ లేఖనే మన శుభలేఖ. ఇక పసుపు, కుంకుమ కూడా అద్దకుండా ఉంటుందా? దైవ బలం కూడా దొరకకుండా పోతుందా? పెద్దల ఆశీర్వాదం కూడా ఉండకుండా ఉంటుందా? అనేటువంటిది ఈ లైన్‌లో అర్థం అన్నమాట. మనం బాగా గమనిస్తే, "నువ్వు రాసిన ఈ ఉత్తరమే నా మనసుకు అద్దంగా, నువ్వు చేసిన ఈ సంతకమే మన ప్రేమకు పసుపు కుంకుమ అద్దంగా." అద్దంగా, అద్దంగా ఒకే పదంతో వేరు వేరు అర్థాలతో వాక్యాలు రాయడం అనేటువంటిది నిజంగా చాలా గొప్ప విశేషం అండి. ఇది గదండీ చంద్రబోస్ గారి సాహిత్యం. ఇది గదండీ మన తెలుగు కవుల యొక్క చైతన్యం. ఇది గదండీ మన తెలుగు భాష యొక్క గొప్పతనం.